హే గాయ్స్ రివేచర్ టెక్నికల్ ఇంటర్వ్యూ అయితే అయింది. సో, షార్ట్ వీడియోలో అయితే చెప్పాను. మొత్తం ఇంటర్వ్యూ ఎలాగైంది, మిస్టేక్స్ ఏం చేశాను, ఆ మిస్టేక్స్ మీరు చేయకుండానా, క్వెషన్స్ ప్రతీదీ అయితే చేసి లాంగ్ వీడియో అయితే చేసి పెడతా అన్నాను. సో, కొంచెం లేట్ అయితే అయింది. సో, చిన్న పని ఉండడం వల్ల కొంచెం లేట్ అయితే అయింది. సో, ఓకే. ఇప్పుడైతే డిస్కస్ చేద్దాం. సో, ఇదైతే మైక్రోసాఫ్ట్ టీమ్స్‌లో అయితే అయింది ఇంటర్వ్యూ. సో, ఎవరైనా కొత్తగా చూస్తే చెప్తున్నా. ఆల్రెడీ షార్ట్ వీడియోలో అయితే డిస్కస్ చేశా. సో, ఓకే. హ్మ్. ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ అయితే మిస్టేక్స్ అయితే చెప్తా. సో, అదే చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి చాలా ఇంపార్టెంట్ అయితే మిస్టేక్సే. మిస్టేక్స్ టు అవాయిడ్. మీరు మిస్టేక్స్ టు అవాయిడ్ మీరు ఇఫ్ యూ ఆర్ గుడ్ ఇన్ జావా ఆర్ పైథాన్ విత్ బేసిక్, యూ డు నాట్ నీడ్ ఎనీ హెల్ప్. మీరు జావాలో గానీ, పైథాన్‌లో గానీ బేసిక్‌లో బాగా గుడ్డుంటే మీకు ఏ హెల్ప్ ఎవ్వరికి హెల్ప్ అవసరం లేదు. ఎందుకంటే నేను పీజీలో ఉంటున్నా. నా ఫ్రెండ్ ఒకడు పక్కనున్నాడు. ఏమైందంటే హాఫ్ ఇంటర్వ్యూ అయితే హాఫ్ అయింది. అయిన వెంటనే మేడమ్ అయితే సడెన్‌గా వాయిస్ స్ట్రక్ అయింది. నెట్వర్క్ ఇష్యూ వల్ల ఆఫ్ అయిపోయారు. మీటింగ్ నుంచి బయటికెళ్ళిపోయారు. సో, ఇంక నేను రానేమో అని చెప్పేసి మెయిల్ అయితే పెట్టాను. మెయిల్ పెడితే మేడం నుంచి ఒక 30 మినిట్స్ తర్వాత నేను అలా వెయిట్ చేస్తున్నా. టీమ్స్‌లో అలా ఉన్నాను. సడెన్‌గా అయితే వచ్చేసారు. సో, ఇంక ఈళ్ళు కూడా రారనుకోని రీల్స్ ఇలా చూస్తున్నాడు వాడు. వాడు సడెన్‌గా ఏం చేసిండంటే మ్యూట్ చేసుకోవడం మర్చిపోయాడు. సో, మేడం నుంచి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం అన్నారు. స్టార్ట్ చేశారు మేడం. సో, స్టార్ట్ అవుతుంటే మీటింగ్ అవుతుంది. ఇంటర్వ్యూ అవుతుంది. వాడేంచి సడెన్‌గా వాడి ఫోన్ రింగ్ అయిపోయింది. ఇంకేంచి మేడం నుంచి "నువ్వు కాపీ చేస్తున్నావా? ఇది చేస్తున్నావా?" అని చెప్పారు. లేదండి నేను చేయలేదనే చెప్పాను. సో, నేను ఆన్సర్స్ బాగా చేసినా సరే ఆవిడేంటంటే కాపీ చేశాను అన్నట్టు ఆయన అస్యూమ్ చేసుకున్నారు. సో, అలాంటి మిస్టేక్స్ అయితే మీరు చేయకండి. సో, జావా గాని పైథాన్‌లో గాని మీరు బేసిక్ బాగా గుడ్డుంటే మీకెవరి హెల్ప్ అవసరం లేదు. ఒకవేళ మీరు హెల్ప్ నుంచకుండా ముందుగానే చెక్ చేసుకోండి. సో, సీ యూ చ ముందుగానే జాయిన్ అవ్వండి. ఎక్కువ టైం అయితే ఉండండి. ఎన్‌జీఓ రాకపోయినా సరే మీరైతే వెయిట్ చేయండి పర్లేదు. సో, ఓకే. మాక్సిమం పైథానే చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. అది లాస్ట్‌లో చెప్తాను ఎందుకని. ఆహ్, ఇంటర్వ్యూయర్ అడిగారు ఐ చూస్ జావా. తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ జావా అండ్ పైథాన్ క్వెషన్ అడిగారు. జేవీఎం, జేఆర్‌ఈ, జేడీకే ఇది తెలిసిందే మీ అందరికీ. ఫస్ట్ క్వెషన్ ఇదే చదువుతారు కదా అందరూ. సో, అది. తర్వాత మెథడ్ ఓవర్‌లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్. తర్వాత మెయిన్ క్వెషన్. ఎప్పుడు ఇంటర్వ్యూలో ఉండే క్వెషనే ఫైనలీ, ఫైనలైజ్. సో, మిస్టేక్ అయితే ఉంది. స్పెల్లింగ్ మిస్టేక్ కొంచెం. ఓకే. ఇది ఎప్పుడు ఇంటర్వ్యూలో చూసిందే. ఫైనలీ, ఫైనలైజ్. సో, ఈ క్వెషన్ అయితే చూసుకోండి. తర్వాత కన్‌స్ట్రక్టర్. కన్‌స్ట్రక్టర్ దేనికి కన్‌స్ట్రక్టర్ గురించి కొంచెం బ్రీఫ్‌గా వన్ లైన్ ఆన్సర్ కాకుండా కొంచెం బ్రీఫ్‌గా చెప్పండి. సో, ఊప్స్ అది లేకుండా ఎంట్రీ అయితే ఉండదు. 4 పిల్లర్స్ గురించి కొంచెం ఇన్ డీటెయిల్‌గా వన్ లైన్ కాకుండా కొంచెం ఇన్ డీటెయిల్‌గా చెప్పండి. ఆహ్, తర్వాత లూప్స్. లూప్స్ అంటే ఏదో నార్మల్‌గా పేర్లు చెప్పేయకండి. దాని గురించి ఎందుకు యూజ్ ఉంటదో ఏదని చెప్పేసి కొంచెం ఇన్ డీటెయిల్‌గా చెప్పమన్నారు. నేను ఫస్ట్ పేర్లు చెప్పాను. తర్వాత నుంచి ఇన్ డీటెయిల్‌గా చెప్పమన్నారు. తర్వాత ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ట్రై, క్యాచ్, ఫైనలీ. తర్వాత త్రో అండ్ త్రోస్, కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్స్, యాక్సెస్ మోడిఫైయర్స్. తర్వాత హ్యాష్ మ్యాప్, హ్యాష్ సెట్, అరే అండ్ స్ట్రింగ్. ఇదైతే ఈజీగా చెప్తారు మీరు. సో, ఇవన్నీ చూడండి. ఇవన్నీ బేసిక్ క్వెషన్సే. సో, ఇవైతే ఎవరు డిస్కస్ చేయరు క్వెషన్స్ ఇంత డైరెక్ట్‌గా. నేనైతే మీ నుంచి జస్ట్ ఒక సబ్‌స్క్రైబ్ బటన్ అయితే కోరుకుంటున్నా. సబ్‌స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకుంటే చాలు. సో, ఓకే. ఆహ్, అండ్ ఇంకోటేంటంటే మీరు ఆ మిస్టేక్స్ మాత్రం అవాయిడ్ చేయండి. సింపుల్‌గా వస్తది జాబ్ అయితే. ఇంటర్వ్యూ అయితే సింపుల్‌గా ఉంటది. సో, ఇలాంటి మిస్టేక్స్ చేసి మీరైతే మాత్రం ఇంటర్వ్యూని చెడగొట్టుకోకండి. ఫోన్స్ పక్కన ఎవరినైనా హెల్ప్ పెట్టుకున్నా సరే ఇన్‌కేస్ ఇలాంటివి మ్యూజిక్స్ సడెన్‌గా ఫోన్ రింగ్ అయిపోవడం ఇది, అది అని చేస్తే ఆవిడింకా ఇంటర్వ్యూయర్ ఇంక మీరు ఏదో కాపీ చేస్తున్నట్టు చూస్తారు. నేను అలాగే నా నా ఫోన్ రింగ్ అయినా సరే చెప్పినా సరే ఒప్పుకోలేదావిడ. సరే ఓకే. స్ట్రింగ్ బిల్డర్, స్ట్రింగ్ బఫర్ ఇది, ఇది కూడా అడిగారు. తర్వాత స్క్రీన్ షేర్ చేయమని అడిగారు. స్క్రీన్ షేర్ చేయమని అడిగి స్ట్రింగ్ ప్రాబ్లమ్ ఒకటి రాయమన్నారు. లైక్ సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ అని ఒక స్ట్రింగ్ ప్రాబ్లమ్ ఇచ్చారు. సో, ఫాస్ట్‌గా టైప్ చేయమన్నారు. సో, జస్ట్ చిన్నది ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారు ఎలా రాసావని. అంతే. తర్వాత ఏంటంటే
ఆహ్, వై డు యూ చూస్ జావా ఇన్‌స్టెడ్ ఆఫ్ పైథాన్? ఈ క్వెషన్ కూడా అడిగారు. లైక్ మీరు జావా ఎందుకు చూస్ చేసుకున్నారు? నేను అడిగినప్పుడు జావా ఆర్ పైథాన్ అడిగినప్పుడు మీరు జావా ఎందుకు చూస్ చేసుకున్నారని అడిగారు. సో, తర్వాత ఈస్ దేర్ ఎనీ క్వెషన్సా అని అడిగారు. సో, నేనక్కడ